నరకాసురుడు అంటే నరకాసురుడు ఎవరికి జన్మించాడు? ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు. అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు. ఎవరు జన్మించినా అంతే కదండి, ప్రకృతి పురుష సంయోగము చేతనే కదా ఎవరు జన్మించినా. కాబట్టి జన్మించినప్పుడు గర్భమునందుండగా వాడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ప్రసూతి వాయువు తోసేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటుంది. వాడు అసలు మొట్టమొదటి ఎక్కడున్నవాడు నరకాసురుడు? వాడు ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. వాడికి తల్లి ఎవరు? భూదేవి. మనకందరికీ తల్లి ఎవరు? భూదేవి. అదేమిటంటే మా అమ్మగారు ఉన్నారు కదా, మరి భూదేవి తల్లి ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు. పోషణ పృథివీ చేస్తోంది. ఎందుచేత? అమ్మ పాలివ్వాలనుకోండి, అమ్మ పాలివ్వాలంటే అమ్మ పోషకాహారం తింటే కదా పాలిస్తుంది. అమ్మకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పృథివీలో నుంచి వస్తుంది. పృథివీలో పృథివీ వికారమైన ఒక యాపిల్ పండును అమ్మ తింటే ఆ పృథివీ వికారమైన యాపిల్ పండు అమ్మ దగ్గర పాలగా మారుతున్నాయి. ఆ పాలు పృథివీ వికారమైన ఈ శరీరం పుచ్చుకుని మళ్ళీ ఇంకొంచెం పృథివీ వికారంగా పెరుగుతోంది, పెద్దదవుతోంది. కాబట్టి ఇప్పుడు అందరినీ పోషించేది ఎవరు? అమ్మ పోషిస్తోంది. కాబట్టి భూదేవి అమ్మ. వీడేమన్నాడు? నాకు అమ్మ ఎవరో తెలియడం లేదు అన్నాడు. కాబట్టి దేన్ని వదిలిపెట్టాడు? ప్రాగ్జ్యోతిషపురాన్ని విడిచిపెట్టి వాడు మాహిష్మతీపురంలో ఎక్కువ గడుపుతూ ఉండేవాడు. ప్రాగ్జ్యోతిషము, ప్రాక్ అంటే పూర్వకాలమునందు ఎప్పుడూ ఉన్నది, మొదటి నుంచి ఉన్నది. జ్యోతిష్ అంటే ఏదది? ఇక్కడే ఉన్నటువంటి ఆత్మవస్తువు. ఈ ఆత్మవస్తువుని తెలుసుకోవడానికే మనం ఇందులోకి వచ్చాం. ఇందులో ఉండి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఈశ్వర దర్శనమును పొందడానికి ఇందులోకి వచ్చాం. కానీ ఇందులోకి రాగానే వాడు ఏం చేశాడు? ప్రాగ్జ్యోతిషపురానికి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. మాహిష్మతీపురానికి వెళ్ళాడు. మాహిష్మతి అంటే మహిష ప్రకృతి, దున్నపోతు యొక్క లక్షణం. ఏమిటది? ముగ్గురి వల్ల వచ్చింది. ముగ్గురు స్నేహితుల్ని పట్టుకున్నాడు. ఎవరు వాళ్ళు అంటే అదిగో ఆ మురాసురుడు అనబడేటటువంటి వాడు, నిశుంభుడు అన్నవాడు, హైగ్రీవుడు అన్నవాడు. సత్వ రజస్తమో గుణములు అనేటటువంటి 3 గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఈ 3 గుణాలలో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురం నుంచి మాహిష్మతీపురానికి వచ్చేసాడు. ఇప్పుడు వీడేం కోరుకున్నాడు? చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలి అని అడిగారు. ఇది భాగవతాంతర్గతం కాదు, నేను ఇతర పురాణాల్లోంచి అనుసంధానం చేస్తున్నాను. ఒక పూర్ణత్వం రావడం కోసం కథకి. బ్రహ్మగారు నీకేం కావాలి అని అడిగారు. నాకు మరణం ఉండకూడదు అన్నాడు. అంటే ఈ మాట చాలా మంది అడిగారు, అది ఇవ్వడం కుదరదు. ఇంకో మాట అడుగన్నారు. అంటే వాడు వెతుక్కుంటున్నాడు, ఏం అడుగుదాం. బ్రహ్మగారు అన్నారు, ఒక భయం నీకు లేదుగా, అమ్మ చేతిలో